ఒకలాంటి శాపం వెలువడి చేస్తుంది బ్రతుకుల మీద. ఈరోజు తీర్మానం చేయండి దేవుని దగ్గర, నేను ఒట్టిగా ఊరక బతకడం కాదు ప్రభువా, నీ రాజ్యానికి పనికొచ్చేలా బతకాలి, మీ నామానికి మహిమ తెచ్చేలాగా బతకాలి, సేవకు ఉపయోగపడేలా బతకాలి, సంఘానికి ఒక తీవ్రంగా నేను మారిపోవాలి. చేయి తీర్మానం చేయి దేవుని దగ్గర. వచ్చే ఊరకెళ్ళిపోవటం కాదండి. పరిస్థితులు మారిపోతున్నాయి. గత వారంలో చెప్పాను నేను మీకు, ఒక వీడియో రిలీజ్ చేశాను ప్రత్యేకంగా. స్టెఫెను చంపబడ్డాడు, యాకోబు తల నరకబడింది. పేతురుని అరెస్ట్ చేయగానే సంఘం అలర్ట్ అయిపోయింది. రోడ్ల కింద ధర్నా చేసిందా, గోల పెట్టిందా? ఒక గదిలో తలుపులు వేసుకొని మోకాల మీద పడి కన్నీరు గాచడం ప్రారంభించింది. సంఘం అయితే అత్యాసక్తి కలిగి ప్రార్థన చేస్తే దేవుడే దిగి వచ్చాడు, దూతను పంపాడు, చెరసాల తలుపులు తెరిచాడు. దైవ సేవకుని సంఖ్యలో తెంచి సేవలో మరలా ముందుకెళ్ళటానికి ప్రభు ఒక అద్భుతాన్ని చేశాడు. ఆదిమ సంఘానికి ఎలాంటి శ్రమ వచ్చిందో, హింస వచ్చిందో, వ్యతిరేకత వచ్చిందో, అణిచివేత వచ్చిందో నేటి అంతే కదా, అంతకని ఇంకా చాలా తక్కువే కదా. మరి మన బంధ ఏమై ఉండాలి? అత్యాసక్తి కలిగి ప్రార్థన చేయాలి. ఎక్కడక్కడ అందరూ ఒక్కచోట చెల్లి ప్రార్థన చేయాలి. గత 10-11 సంవత్సరాలుగా ఐఎఫ్జే పేరు మీద నెత్తి నోరు బాదుకొని మొత్తుకునేది అదే. పరిస్థితులు మారుతున్నాయి, వ్యతిరేకతలు పెరుగుతున్నాయి, ఆటంకాలు పెరుగుతున్నాయి. మన పందా, మన విధానం అరుపులు, కేకలు, రోడ్లు కాదు. మొక్కల మీద పడాలి, ఉపవాసాలు ఉండాలి, ప్రార్థనలు చేయాలి. అయ్యా రెండయ్యా కలిసి ప్రార్థన చేస్తామండి. ఎంత వ్యతిరేకత, ఎంత ఎట్టకారం, ఎంత ఎగతాళి, ఎన్ని విమర్శలు, కలిసి ప్రార్థన చేయడానికి ఒక వ్యవహారం ఏంటండి అసలు? ఇప్పుడు పిలుపునిచ్చే వాళ్ళు కొందరు, ఇప్పటికీ సోయిరాని వాళ్ళు ఇంకా చాలామంది. మొన్నొక దైవ సేవకుడిని కోల్పోయాం. ఇప్పుడు మరొక ప్రముఖ దైవజనుడు బంధించబడ్డాడు. అయినా సరే 3 పూట్ల భోంచేసి 8 గంటలు పడుకుందాం, లేదా రోడ్డు మీద కెమెరా ముందు అరుద్దాం. చాలా క్రైస్తవుడి ఆయుధం ప్రేమ, క్రైస్తవుడి పోరాటం ప్రార్థన తప్ప ఇంకోటి కాదు. యేసుక్రీస్తు వలె, పౌరు వలె న్యాయస్థలం ముందు నిలబడి మాట్లాడగలిగిన వారు, అధికారుల ముందు మాట్లాడగలిగిన వారు కొద్దిమంది ఉన్నారు. వారిని మాట్లాడనివ్వండి. వారి వల్ల అందరూ మాట్లాడలేకపోవచ్చు, వారి వల్ల అందరికీ అవకాశాలు రాకపోవచ్చు. ముందు వరుసలు నిలబడి మాట్లాడే వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. నేను రాజు దగ్గరికి వెళ్తాను, నా కోసం ప్రార్థన చేయమని చెప్పింది ఇస్తారు. రాజులతో, అధికారులతో, పెద్దలతో, ముఖ్యమంత్రులతో, ప్రధానమంత్రులతో మాట్లాడే వాళ్ళు కొద్దిమందే, కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేయవలసింది అంతమంది. 127 సంవత్సరాలు అందరూ ప్రార్థన చేయాలని చెప్తుంటే ఇంకా తోలమందం అయితే ఎట్టా? ఇప్పటికీ ఉపవాసం ఉండలేకపోతే ఎట్టా? ఇప్పటికీ 3 గంటలు 8 గంటలు పడుకుంటే ఎట్టా? చెయ్యి భారం రావద్ద క్రైస్తవుడికి. ఆవేశపూరితమైన ప్రసంగాలు, కేకలు, గోల, విమర్శకు ప్రతి విమర్శ, ఇంతేనా? దేవుని కొరకు ధైర్యవంతులు స్థలం నిలబడి రోషముగా, ధైర్యముగా మాట్లాడుతున్న వ్యక్తుల కోసం ప్రార్థన చేసే, రాజులతో, అధికారులతో మాట్లాడే వాళ్ళ కోసం ప్రార్థన చేసే బృందాలు లేవద్దా? ప్రతి పట్టణంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో. ఇప్పటికైనా ఒక మంచి తీర్మానానికి రండి. ఒక వారానికి, నెలకు కాదు, ఒక జీవితానికి సరిపడే తీర్మానం చేసుకోండి. ఇప్పటికే లైఫ్ వేస్ట్ అయిపోయింది. పాపములో, అబద్ధములో, మోసములో, వ్యర్థతలో బతుకు గడిచిపోయింది. రూబేను బ్రతికి చావకే ఉంటాడు, కానీ అతని వారు కొద్దిమందే. ఎంత బాధ కలిగిస్తున్న వాక్యం చదువుతుంటే.